నందమూరి లక్ష్మీపార్వతి ఉన్నారు ప్రస్తుతం. నిన్న టీడీపీ జనసేన వీళ్ళంతా కూడా కలిసి పెద్ద ఎత్తున వైసీపీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తారు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని పెద్ద స్థాయిలో చెప్పిన నేపథ్యంలో లక్ష్మీపార్వతి రియాక్షన్ తీసుకున్నాం. అంటే నిన్న చూశారు చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీదకి వచ్చి జగన్ని గద్దె దింపడమే తమ లక్ష్యం అని చెప్పారు. మీరేం చెప్తారు? ఎప్పుడు కూడా అంతే, అరణ్యంలో జంతువులన్నీ ఒక సమావేశం పెట్టుకుంటాయంట. ఎట్లాగైనా సరే ఈసారి సింహాన్ని మనం పడగొట్టాలా, ఎందుకంటే అంత బలంగాను అడవికి ఎప్పుడు తనే రాజుగా ఉంటుంది అని చెప్పి అందరూ సమావేశం పెట్టుకొని ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మనంత గొప్పవాళ్ళు లేరు, అంతా ఇంత అని. తీరా సింహం గర్జన వినపడిందంట అక్కడ, ఎక్కడ బలాదూరు. రేపు ఎలక్షన్లు కూడా అంతే. సింహం లాంటి జగన్ ముందు ఈ చిట్టెలుకలు, ఈ మిగిలిన జంతువులు లాంటి ఈ చంద్రబాబు నాయుడు దోపిడీదారులు, వాళ్ళు దోపిడీ దొంగలు, రాష్ట్రాన్ని ఘోరంగా లూటీ చేసినటువంటి దొంగలు మళ్ళా రాష్ట్రంలో జొరబడ్డారు. వాళ్ళకి ప్రజలు ఇంకా ఎంత తీవ్ర స్థాయిలో రేపు బుద్ధి చెప్తారో. బుద్ధి లేని ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు వాళ్ళకి మరి సపోర్ట్ ఇస్తున్నాడో ఆయన కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గర ఏం చూసి దొంగలు దోపిడీ చేసిన వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ ఇస్తారా? నువ్వు మంచివాడివే, కానీ ఎందుకు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నావు? నువ్వు దానికి సమాధానం చెప్పాలి కదా. జగన్ ఏం తప్పు చేశాడని, జగన్కి నీకుండే ద్వేషం ఏంటో ఒకసారి అది కూడా చెప్పాలి కదా. అందువల్ల ఎప్పుడు వ్యక్తిగత ద్వేషం పెంచుకొని రాజకీయం చేస్తే అవి అనర్థమే తప్ప అబ్బాయికి భవిష్యత్తే లేదు రాజకీయంగా. ఎందుకంటే ఆయన అటువంటి వ్యక్తులను ఆశ్రయించుకున్నాడు. ఎమ్మెల్యేలు మార్చడం కాదు, జగన్నే మార్చాలని కామెంట్ చేస్తున్నారు. సరేలే, వాళ్ళు మార్చమంటే జనం వినాలి కదా. అందువల్ల వాళ్ళు మార్చారు కదా వాళ్ళని ఆల్రెడీ మార్చారు, జనం చూపించారు. అందువల్ల పాపం ఇలాంటివన్నీ ఈ ఎలక్షన్ల దాకా ఈ విధమైనటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు, ఈ విధమైనటువంటి ఉత్తర ప్రగల్భాలు, ఈ గొప్పలు. లోకేష్ ఒక నాయకుడా? వాడి కోసం ఓ పెద్ద సభ, వాడిని ప్రొజెక్ట్ చేయటం కోసం చంద్రబాబు పడే తాపత్రయం. కానీ అంత పాపం ఇమేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ ట్రాప్లో ఇరుక్కున్నాడనే బాధ. లోకేష్ వచ్చే ఎన్నికలు అయిన తర్వాత ఖచ్చితంగా రెడ్ బుక్ ఒకటి రెడీ చేసుకున్నాను, అందరి పని చెప్తా. దాదాపుగా 3 నెలల పాటు రాలేదు కదా. ఈ 3 నెలలు రెడ్ బుక్ ఎక్కడ దాచిపెట్టాడు అడగండి. టీడీపీ నేతలు చేసే వ్యాఖ్యలు పట్టించుకునే అవసరం లేదు. వాళ్ళంతా కూడా జంతువులతో సమానం అంటూ లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా రాబోయేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ముఖ్యమంత్రి మార్చడం కాదు, ప్రజలు మళ్ళీ వాళ్ళనే మారుస్తారు. ఆల్రెడీ 2019లో మార్చారు, 2024 కూడా మళ్ళీ వాళ్ళు మారుస్తారని కూడా లక్ష్మీపార్వతి చెప్తున్నారు. కెమెరా పర్సన్ పండితో రాయేష్, RTV, తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.